నాగార్జున కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమా సో గడిచినైనా ఆత్మ నేపథ్యంలో సాగే సినిమా కావటంతో ఆ మూవీకి ఫ్రాంచైజీగా తీయాలని నాగ్ ఫిక్స్ అయ్యారు. దాంట్లో భాగంగా సీక్వెల్ గా బంగారాజు వచ్చింది. అది కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు బంగారాజు 2 కోసం రెడీ అవుతున్నారు మేకర్స్. వచ్చే సంక్రాంతికి బంగారాజు 2తో ఆడియన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు నాగార్జున. సీక్వెల్లో అఖిల్ తో కలిసి నాగార్జున ఇద్దరు హీరోలుగా ఈ మూవీలో చేస్తారని తెలుస్తుంది. అఖిల్ ఇప్పటి వరకు పెద్ద హిట్ లేదు. అది బంగారాజు 2తో వస్తుందని తెలుస్తుంది. బంగారాజు సినిమాలో నాగార్జున నాగచైతన్య కలిసి నటించారు. సో గడిచిన సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుండి బంగారాజు స్టార్ట్ అయింది. బంగారాజు స్వర్గంలో ఉండగా రమ్యకృష్ణ పోషించిన సత్యమ్మ పాత్ర కూడా చనిపోయి స్వర్గానికి వస్తుంది. అయితే సత్యమ్మ బంగారాజును తమ మనవడు నాగచైతన్యకు పెళ్లి చెయ్యాలని, గుడి సమస్య తీర్చాలని, తిరిగి భూమికి రావాలని కోరుతుంది. బంగారాజు ఒక దైవ పనిని పూర్తి చేయడానికి తిరిగి భూలోకం వస్తారు. తరతరాలుగా కాపాడుకుంటున్న బంగారాజు కుటుంబ సంపదను దొంగలు దోచుకునే ప్రయత్నం చేశారు. వారిని ఆపడానికి బంగారాజు తన మనవడి శరీరంలోకి ప్రవేశించి గుడి సంపదను కాపాడడం, నాగలక్ష్మిని వివాహం చేసుకోవడానికి జూనియర్ బంగారాజును ఒప్పించడం చేస్తారు. చిన్న బంగారాజుని చంపాలనే కుట్రతో పాటు ఊరి గుడిలో ఉన్న నిధులపై కన్నేసిన దుష్ట శక్తుల పన్నగాల్ని బంగారాజుల తిప్పికొట్టాడన్నది మిగతా కథ. సోగ్గాలుగా నాగార్జున నాగచైతన్య చేసిన హంగామా అనే సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆత్మదూరైన తర్వాత నాగచైతన్యం చేసే సందడి సినిమాకి హైలైట్. దాంతో బంగారాజు సూపర్ హిట్ అయింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ కి రెడీ చేస్తున్నారు. నాగచైతన్య చేసిన చిన్న బంగారాజు పాత్రలో అఖిల్ నటిస్తాడని సమాచారం. ఇప్పటి వరకు మోడర్న్ హీరోగా చేసిన అఖిల్ బంగారాజుతో పల్లెటూరు హీరోగా గోదావరి యాసలో నటిస్తాడని తెలుస్తుంది. దాంతో అఖిల్ పాత్ర సినిమాకి హైలైట్ అయ్యేలా నాగ్ ప్లాన్ చేస్తున్నారు. బంగారాజు 2లో అఖిల్ నటిస్తే అతని కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినట్టే. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.